శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం 3వ శ్లోకం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. యదా వర్ణయేత్కర్ణమూలాంతకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 భజేహం. యదా వర్ణయేత్కర్ణమూలేऽन्तకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 భజేహం. కాశీలో మరణించిన ప్రాణికి చెవిలో అవసాన కాలమున విశ్వేశ్వరుడు 3 మారులు రామా రామా రామాయని దేనిని ఉపదేశించునో అట్టి బ్రహ్మరూపమైన తారక మంత్రమును నేను సేవింతును అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో ఆ రామమంత్రం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నాడు. కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని ప్రాచీన కాలం నుండి ఒక నమ్మకం. దానికి కారణమేమిటి అని శంకర భగవత్పాదుల వారు చెబుతున్నారంటే, ఎవరైతే అవసాన దశలో కాశీలో నివాసం చేసి మరణిస్తారో ఆ మరణించిన వారి యొక్క చెవిలో ఆ కాశీ విశ్వేశ్వరుడు రామా 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 అనే 3 సార్లు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. అలా ఉపదేశించడం వలనే కాశీలో మరణించిన వారికి ముక్తి కలుగుతుంది అని ఆ రామమంత్రము యొక్క గొప్పతనాన్ని, ఆ శివకేశవుల అభేదాన్ని, శివుడు రామమంత్రాన్ని ఉపదేశించడం వల్లనే అక్కడ మరణించిన వారికి పుణ్యగతులు కలుగుతున్నాయని శంకర భగవత్పాదులు మనకు గొప్ప విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేశారు. శ్లోకాన్ని మరొక్కసారి. యదా వర్ణయేత్కర్ణమూలేऽन्तకాలే శివో రామ రామేతి రామేతి కాశ్యాం తదేకం పరం తారక బ్రహ్మరూపం భజేహం 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 భజేహం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.